వెల్కమ్ టు మార్ తెలుగు గేమింగ్. ఓకే గైస్, ఈరోజు ఎపిసోడ్లో ఏంటంటే మనం చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంది. అదంతా నేను షార్ట్గా స్వీట్గా మీకు చూపించేద్దాం అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇవి అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం అయితే బైసైకిల్ గురించి చెప్తాను అన్నాను కదా గైస్. ఫస్ట్ మనం ఇటు వెళ్దాం. అవునండి, ఓకే. ఈరోజు అయితే చాలా ప్రాసెస్ అయితే ఉంది గైస్, కానీ మీకు చెప్పిన షార్ట్గా అండ్ స్వీట్గా మీకు ఇది అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుద్దో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా ప్రాసెస్ అని చెప్పాను కదా గైస్. గైస్ ఇక్కడ ఏంటి ఎలివేటర్ లాంటిది ఏదో ఉంది, పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మనం సైకిల్ తెచ్చుకుందాం. అయితే పైన సైకిల్ అయితే ఇవ్వడం. ఓకే గైస్, హాయ్ ప్రొఫెసర్. గైస్ ప్రొఫెసర్ అయితే ఇది ఇచ్చాడు. అయితే మనం దీన్ని తీసుకుందాం. ఏంటిది శబ్దాల్లో ఉన్నాయి. తమ్ముడు ఏం చేస్తున్నావు ఇక్కడ? గైస్ బైక్ తెచ్చుకోవాలన్నాడు. ఓకే గైస్, బైక్ అక్కడ చూపిస్తారా? ఇంకా మీకు ఇదంతా కట్ చేసేస్తా గైస్, అక్కడికి వెళ్ళిందో చూపిస్తాను మళ్ళీ. ఓకేనా గైస్? ఓకే గైస్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమవుతుంది. ఇది ఏ జిమ్? థండర్ జిమ్. ఓకే గైస్, ఈ ప్లేస్ మనకి ఘోరం అంటే ఘోరమైన ల్యాగ్ ఉంటుంది. అది మీకు తెలుసు, ఎన్ని ఎపిసోడ్లో మీరు చూసే ఉంటారు. ఇక్కడే మనకి బైసైకిల్ అయితే దొరుకుతుంది. ఓకే గైస్, ఇటు కట్టట్లేదు, వెళ్ళి లోపలికి వెళ్ళావు. ఓకే గైస్, తలుపు కూడా గంట తెలుసుకుంటుంది. ఓకే గైస్, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉన్నాయి. బయట గైస్ గవర్నమెంట్ ల్యాగ్. ఓకే గైస్, హమేషా గైస్ లోపలికి అయితే వస్తాం. లోపలికి వచ్చిన తర్వాత ఈ ముసలి తాత మనకు సైకిల్ అయితే ఇస్తాడు. హలో మార్క్. ఓహో, ఏంటి గైస్ సైకిల్ అయితే ఇవ్వట్లేదు. ఓకే గైస్, ఇచ్చేసాను అనుకుంటా, మళ్ళీ చెక్ చేసుకుందాం. అందరితో మాట్లాడదాం, ఇంటితో మాట్లాడద్దాం. అవునండి గైస్, ఒకసారి చెక్ చేద్దాం. ఓ షర్ట్ పోకెమాన్స్లోకి వచ్చిందండి గైస్. బ్యాగ్ కదా, కానీ మన బ్యాగ్లో ఇన్నెలా పడుతున్నాయో తెలియదు గైస్. సైకిల్ కూడా పట్టేస్తుంది. మామూలు కామెడీ అంటే అదే పెద్ద కామెడీ. ఓకే మామూలు. ఓకే గాయ్స్, సైకిల్ అయితే వస్తుంది. మనం ఇంకా సైకిల్ వేసుకొని ఊరెక్క సక్క మేక టెట్టడే అంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కలుపుతాను గైస్. గోరం ల్యాగ్ మీరు చూడాలని అనుకుంటున్నాను. ఇదేది మాకు తెలుసు కదా గైస్, థండర్ టౌన్. అది నేను ఆలోచించాను. మనమైతే సైకిల్ తెచ్చేసుకున్నాం, మీరు చూసినట్టున్నారు, అక్కడ తీసుకున్నాను. ఓకే గైస్, ఇంకా ఇటాలలో మీకు చూపించేస్తుందండి. ముందు సైకిల్ వేసుకుందాం. బ్యాగ్ తెద్దాం అండి, బ్యాగ్లోకి వెళ్ళి. ఓకే గైస్, ఇదిగోండి సైకిల్ యూజ్. ఇప్పుడు చూడండి టిషో భలే వచ్చింది కదా గైస్ సైకిల్. ఓకే ఓ సాహే ఓ. ఓకే గైస్, సైకిల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు డాష్ ఆడ పీకచ్చు. ఓకే గైస్, సైకిల్ తొక్కుంటాం మనం. ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. అంటే ఎదరోళ్ళని అందరినీ ఓడిచ్చేసాను గైస్, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. లేకపోతే కొంచెం అక్కడ సముద్రం ఉంది గైస్. సముద్రం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటికి ల్యాగ్ గైస్, ఘోరమైన ల్యాగ్ అవుతుంది. అంత ఘోరంగా ఎందుకు కాదు గైస్, ఇంతకుముందు థండర్ జిమ్ దగ్గర అయినంత ల్యాగ్ ఏం కాదు గైస్, బాగానే పర్లేదు. వీళ్ళందరినీ ఓడిస్తాను కాబట్టి ఏమనట్లేదు మనల్ని. ఓకే ఇటు వెళ్ళాలి అండి గైస్. ఓకే గైస్, చెప్పాను కదా ఇదిగోండి అవుతుంది ఇప్పుడప్పుడే ల్యాగ్. అటు సైడ్ సముద్రం ఉంటుంది, అందుకే నేను ఆ సముద్రం ఉండకుండా చెట్ల సైడ్ నుంచి తొక్కుంటూ వస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఓకే వెలగట్లేదు, పొద్దున్న కాబట్టి వెలగట్లేదు గైస్. నైట్ వద్దాం, మీకు నైట్ చూపిస్తాను ఎలా వెలుగుతున్నాయో. నైట్ వెలిగినాయి గైస్. నేను ఇంతకుముందు ఆఫ్లైన్లో మరి ఇదంతా బ్యాటిల్ చేశాను కదా గైస్, అప్పుడు వెలిగినాయి. వీటితో కూడా బ్యాటిల్ చేస్తాను, అందుకే ఏమనట్లేదు వీడు. ఓకే గైస్, మనమైతే ఇంటి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం. ఓకే పక్క నుంచి వెళ్ళిపోదాం. అది కూడా అటు ఒక్కడు ఉంటాడు. ఓ గైస్, కరెక్ట్గా మనం వైట్ కలర్ లైన్ ఉంది చూసారా, అక్కడ తొక్కుతున్నాను సైకిల్. ఇదిగోండి ఇటు పక్కన కూడా ఉంటాడు, చెప్పాను కదా. ఇంకా ఎదరికి అలా వెళ్ళిపోవడమే గైస్, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, స్ట్రైట్గా వెళ్ళాలి. నాకు రంప చేసింది గైస్ బాగా, అందుకే కొంచెం వాయిస్ అలా అవుతుంది గైస్, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఓకే గైస్, గాయస్ ఇటు నుంచి అటు నుంచి వెళ్ళి ఉండాల్సింది, ఇక్కడి నుంచి ఇలా కట్ అవ్వాలి. మళ్ళీ సరే కట్ అయిపోదాం, వెళ్ళిపోతుందండి.
ఇంకోండి ఇక్కడ ఒకడు ఉన్నాడు, సగమే కనబడుతుంది నాకు. ఓకే, స్ట్రైట్గా వెళ్ళాలి కదా, కదలట్లేదు ఏంటి, చాలా స్లో తొక్కుతున్నాడు గైస్ సైకిల్. వాటర్ వల్ల ఓషన్, చాలా పెద్ద ఓషన్ ఉంది ఇక్కడ, అందుకే గైస్ ఇలా సైకిల్ తొక్కుతున్నాడు వీడు. ఓకే తొక్కరా బేగా, చాలా మెల్లగా తొక్కుతున్నాడు గైస్. వీడు ఎప్పుడు తొక్కుతాడు ఏంటో, మనం స్ట్రైట్కి వెళ్ళాలి ఇంకా. ఓకే వెళ్ళరా బాబు. ఓకే గైస్, ఇక్కడి నుంచి ఇలా కట్ అవ్వాలని చెప్పాను కదా గైస్. ఇంకొండి ఇటు, ఓకే ఇలా తొక్కు. ఓకే గైస్, ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్నారు కదా ఎంత దూరం ఉందో, చాలా దూరం ఉంది గైస్. ఓకే ఇంకా అలాగే చాలా దూరం ఉంది, స్ట్రైట్గానే వెళ్ళాలి. ఓకే వచ్చేస్తున్నట్టున్నాం దాదాపుగా, దగ్గరికి వచ్చేసాం గైస్. వచ్చేసాం కదా, ఇంకా రాలేదు గైస్. వచ్చేసాం అనుకున్నాను, కొంచెం దూరమే. ఇది వచ్చిందంటే ఇది అటు ఇటు వెళ్ళడానికి కరెక్షన్ చెప్పాను కదా గైస్, కొంచెం దూరమే అని. వచ్చేసాం ఇవ్వండి అమ్మేసా అని అనుకుంటారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పుడు ఇక్కడ ఇంకో ఇద్దరు ఉంటారు గైస్. ఓకే ఇటు వస్తానండి. ఇంకోటి గైస్ వాషింగ్ మీకు కనబడుతున్నట్టుంది, ఇక్కడ రాయలు అవన్నీ ఉన్నాయి మీరు చూడనట్టున్నారు. ఇవ్వండి దీన్ని దాటుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎదరం కూడా ఉంటాడు గైస్, అదని చూపిస్తాను. తొక్క ఏమైంది, చాలా మెల్లగా తొక్కుతున్నాడు గైస్ సైకిల్ అయితే ఇడు. ఓకే వచ్చేసా. ఓకే గైస్ ఇంకోండి అతను కూడా ఉన్నాడు. ఓకే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇంకొచ్చేసాం గైస్, అంత దూరం కాదు, చాలా ఘోరంగా ఉన్నట్టుంది లాగ్, అస్సలు కదలట్లేదు. ఎంత టైం పడుతుంది కదలడానికి, చాలా టైం అయితే తీసుకుంటుంది కదలడానికి గైస్. ఇప్పుడు దూకేయాలి డైరెక్ట్, అంటే అటు నుంచి కూడా రావచ్చు కానీ దూకితే బాగుంటుందని. ఓకే గైస్ దూకాడు, గాల్లో ఉన్నాడు. వీడు ఎప్పుడు కింద పడతాడు ఏంటో, పడ్డాడు గైస్. ఓకే గాయస్ వచ్చేసాం, దాదాపు దగ్గరికి వచ్చేసాం గైస్. వాడి అమ్మ ఎంత ఘోరం ఉందో మీకు అర్థమయ్యి ఉంటుంది. అటు ఆకర్షణ ఇటు ఆకర్షణ గైస్, మామూలు కాదు. తొక్కరా ఇటుకి ఏమైంది తొక్కుతున్నారు గైస్. ఓకే మీకు ఇంతకుముందు జిమ్ బ్యాటిల్ చేసిన వెంటనే బ్యాచ్ చూపించడం మర్చిపోయాను కదా గైస్. ఈసారి ఆ బ్యాచ్ ఇప్పుడు మనం చేస్తున్న జిమ్ బ్యాచ్ని ఈ రెండు బ్యాచ్లు కలిపేసి ఒకసారి చూపించేస్తాం గైస్ మీకు. అదండి ఓకే దాదాపు దగ్గరగా ఉన్నాం. ఓకే గైస్ వచ్చేసాం, మనమైతే చాలా దూరం ట్రావెల్ చేసాం. ఓకే ఇదిగోండి గైస్, ఇక్కడ జిమ్ కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ జిమ్కి రావాలంటే కొన్ని చేయాలి గైస్, అన్నీ మీకు తర్వాత చెప్తాను. ఓకే ముందు ఇందులోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్ వెళ్ళరా. ఓకే వెళ్ళిపో అటు వెళ్ళిపోయింది గైస్. కూర్చోట ఇట్రా ఇందులోకి అమ్మేసా ఇందులోకి వచ్చాం గైస్. ఇప్పుడు పర్లేదు మళ్ళీ. ఓకే లోపలికి వస్తాం గైస్, పైన ముందు చూద్దాం. సైకిల్తో ఓకే ఓ గైస్ కన్నాలు ఇరుక్కుపోయాను. ఓకే గైస్ పైకి అయితే వచ్చాం. ఇదేంటి గైస్ ఇక్కడ ఒకడా ఉన్నాడు, గుజ్జేసాను గైస్. అప్పా కాలు ఎరగొట్టేసాడు గైస్ అని అంటున్నాడు. నాటబుల్ ఏదో అటాక్ నేర్పేస్తున్నాడు, కానీ ఇప్పుడు ఏం నేర్చుకోకపోకమంలో. సారీ బట్ట ఆ బట్టకు సారీ చెప్పేసాం. కిందకైతే వెళ్ళిపోదాం. ఓకే బయటకు వెళ్ళిపోదాం. ఓకే గైస్ బయటకు వచ్చేసాం. అక్కడ వాష్ ఉంటుందో లేదో నాకు తెలీదు, ఇక్కడైతే వాష్ ఉంది. ఓకే ఇక్కడ కూడా ఉంది కానీ అంత ఎక్కువ లేదు గైస్, కానీ పర్లేదులేండి గైస్ అంత ల్యాగ్ లేదు. ఇక్కడ పోకమంది సెంటర్లో హీల్ చేసుకొని తర్వాత ఆ పోకమంది మీరు చూడకూడదు కాదు వాటి వెళ్తే మీరు చూసేస్తారు. ఇక్కడ ల్యాగ్ ఏం లేదు గైస్, ఇక్కడ వాష్ లేదు కాబట్టి స్మూత్గా ఉంది. చూడు సైకిల్ అంత ఫాస్ట్ తొక్కుతున్నాడు గైస్. ఒక మంచి సెంటర్ అయితే వస్తాం. ఇంట్లో ఏముంటుందో పెద్దగా ఏమి ఉండదు అనుకుంటున్నాను. ఇక్కడ ఒకడు ఉంటాడు, అక్కడ ఒకడు ఉంటాడు. రాపోగల సెంటర్కి
సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాం గైస్. ఓ నర్స్ జే కామె కొట్టేస్తుంది. ఓ మై గాడ్ కొట్టేసినట్టు ఉంది. ఇక్కడ హీల్ చేసుకుంటే అప్పుడు మనకి అక్కడ వస్తాయి గైస్. ఓకే హీల్ ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టు ఇంక ఈ ప్లేస్ మనకి. ఓకే గైస్ ఫస్ట్ మీకు ఏం చూపిస్తానో దండి. ఇంకా మనం డైరెక్ట్ మొత్తం అన్ని ఎక్స్ప్లోరింగే. ఇంకా మధ్యలో బ్యాటిల్స్ కట్ చేసేస్తున్నాం కాబట్టి వీడియోలు ఎంత అవ్వట్లేదు గైస్, లేకపోతే ఘోరంగా లెంత్ అయిపోద్ది. మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత లెంత్ అవుతుందో గైస్. అప్పుడు మనం చూడకూడదు మీరు. ఎస్ చూడట్లేదు. ఇదేంటో మీరు కనిపెట్టుకోవాలి గైస్. ఏంటో మీరు కనిపెట్టండి. ఓకే ఇదే కదా, ఒకటే దారం ఏంటి. ఓకే అయి తాత నమస్తే తాత. తాతను వాడిద్దాం. ఇదేంటి గైస్ తాతలను దూరం వస్తాను. మళ్ళీ దూరిపోయింది గైస్. మీరు చూస్తున్నట్టు గైస్ ఆడే పక్క పోతున్నట్టున్నాడు కరెక్ట్గా మనం వెళ్ళే టైంకి. ఏంటో మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇదేంటో మళ్ళీ బోర్డు కూడా చూద్దాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే గైస్ ఇదేంటో చెప్పండి. జూ, మనం జూకి వచ్చాం గైస్. ఓకే గైస్ జూకి అయితే వస్తాం. అటు ఇటు కాకుండా ఫస్ట్ ఒక చోటు నుంచి ఇదేంటి గైస్ జూలో ఒక పోకేమాన్ బయటకు వస్తుంది. ఓ ఇదేంటి గైస్ అందరూ మనతో ఆడుకుంటున్నారు ఏంటి. అది ఇచ్చింది గైస్ సరే అండి. ఫస్ట్ పోకేమాన్ అయితే జూలో ఫస్ట్ పోకేమాన్ దగ్గరికి వచ్చాం. LAPRS. ఓకే గైస్ ల్యాంపరస్ మీరు చూసే ఉంటారు. ఇది సీ పోకేమాన్. ఓకే గైస్ ల్యాంపరస్ ఇది చాలా రేర్, మనకి దొరకదు అంత ఈజీగా, అందుకే ఇక్కడ ఉన్నాయి. ఓ గైస్ పోకేమార్ట్లు ఏముంటాయి తర్వాత చూద్దాం. ఎలాగో ఏముండవు మామూలు కామన్ కాబట్టి. ఇది ఇంకో పోకేమాన్. ఇది అంటే ఇందులో ఉన్న కామన్ పోకేమాన్స్ అక్కడ దొరికే ఛాన్సెస్ రేర్గా ఉంటాయి కాబట్టి కొన్ని పోకేమాన్లు ఈజీగా దొరికేస్తాయి గైస్. అటు సైడ్ వరుసలో అయిపోయింది. ఓకే ఇటు సైడ్ ఈ పోకేమాన్తో మనం ఆల్రెడీ బ్యాటిల్ చేస్తాం కదా గైస్. ఓకే అండి ఇది మనకు తెలుసు. ఇంకేం లేవు గైస్, ఇంకేం లేవు. ఇక్కడ ఇంకో పోకేమాన్ ఉంది, మీరు ఎందా చూస్తున్నట్టున్నారు. ఇది కూడా బ్యాటిల్ చేస్తాం మనం. ఓషన్ టైప్ సీ టైప్ పోకేమాన్. ఓకే పైకి అయితే దారి ఉంది, ఏముంది ఏం లేదు గైస్. దీంతో మాట్లాడుకోవాలి ఏమైనా కొంచెం. జిమ్ బ్యాటిల్ గురించి చెప్తుంది వాళ్ళ ఫాదరా. ఓకే గైస్ ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఈ ముసలోడితో బ్యాటిల్ చేయాలి గైస్, తర్వాత చేద్దాం. ఓకే సార్ పోకేమార్ట్లో ఏముందో చూద్దాం. పోకేమార్ట్లో ఏముందో చూసేసి జిమ్ బ్యాటిల్ చేయడానికి పెద్ద అదే తతంగం పెట్టాడు గైస్. మామూలు తతంగం కాదు, మామూలు అయితే అసలు కాదు. పోకే బాల్స్, గ్రేట్ బాల్స్, అల్ట్రా బాల్స్, పోషన్ టైప్ సూపర్ పోషన్ ఇవన్నీ వేస్ట్ గైస్. ఇంకా హీలర్, రిపీటర్స్, సూపర్ రిప్లై, మ్యాక్స్ రిప్లై అయ్యే ఉన్నాయి గైస్. ఇక్కడైతే కామన్. నాకు నార్మల్ పోషన్స్ కావాలి కానీ అప్పుడు వద్దు, ఇప్పుడు నేను ఏం చేసుకున్నాయి. ఓకే గైస్ ఆ ముసలోడితో అయితే బ్యాటిల్ చేస్తాను, చేసిన తర్వాత అప్పుడు కలుస్తాను గైస్. ఓకే గైస్ నేనైతే బ్యాటిల్ చూపించకూడదని అనుకున్నాను, కాకపోతే ఏమైందంటే ఈ పోకేమాన్ మీరు చూసిన తర్వాత షాక్ అవుతారు. నేనే షాక్ అయ్యాను గైస్, అందుకే మీరు షాక్ అవ్వాలని ఈ వీడియో అయితే ఇక్కడితో కంటిన్యూ చేస్తాను. చూడండి పికాచు వర్సెస్ అది. ఇంకేం బ్యాటిల్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ ఈ వీడియో పోకేమాన్ చూడగానే ఇంకా వీడియో ఎందుకులే అంటే మీరు చూడకపోతే ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా వీడియో తీయడం మొదలెట్టాను. చూడండి ఓకే గైస్ అంత ఎక్కువ ఎఫర్ట్ లేదు, అది డ్రాగన్ టైప్ పోకేమాన్ కదా, అందుకే థండర్ టైప్ అదే ఎలక్ట్రిక్ టైప్ అని చెప్పి స్పార్క్ పడింది గైస్. ఓకే గైస్ ఓకే దీని పేరు డ్రాగన్ ఐరా. ఇది డ్రాగన్ ఐట్గా ఎవాల్వ్ అవుద్ది గైస్, సూపర్ ఉంటుంది. ఓకే మనకు దొరికితే బాగుంది గైస్, కానీ మనకు దొరకలేదు. ఇక్కడ ముసలోడు అన్నాను కదా గైస్, మీకు అర్థమై ఉంటుంది. ముసలోడు దగ్గర ఉంది పోకేమాన్. బ్యాటిల్ స్కిప్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే గైస్ యాకోటైల్ వాడిందా. ఓ మై గాడ్ ఇంత ఎఫెక్ట్ ఉంది గైస్ నిన్న నుంచి. ఓ గైస్ స్పార్క్ కూడా పోయింది గైస్ దాని దగ్గర. ఓ షెట్ ఏ పోకేమాన్ అయినా మార్చడం బెటర్ అనుకుంటున్నాను, చచ్చిపోతాం ఖచ్చితంగా. 4 మిలియన్ అయితే దించుతాం, ప్లీజ్ చచ్చిపోకూడదు గైస్. ఓకే 4 మిలియన్ అయితే దించుతాను. ఓకే గాయస్ 4 మిలియన్
అది కొట్టకుండా ఉంటే బాను. ఓకే వాడేసింది స్లామ్. గట్టిగా పడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అయిన పోకేమాన్ గైస్. ఓకే ఫ్లేమ్ త్రోవర్ అయితే వాడదాం. ఫ్లేమ్ త్రోవర్ ఎలా పడుతుందో తెలియదు కానీ ఆక్వటైలా గైస్ చచ్చిపోవచ్చు, ఎందుకంటే అది వాటర్ టైప్ చెప్పాను కదా గైస్. అబ్బా ఇలా ఉంటే అలా గైస్ మనం దారుణంగా ఓడిపోతున్నాం. ఇంకా మన అటాక్ వాడకుండానే ఓడిపోయాం గైస్. ఓకే ఎంత పవర్ఫుల్ అర్థమయ్యే ఉంటుంది మీకు. ఓకే బల్బజర్ని అయితే తీసుకొచ్చాను స్లీపింగ్ పౌడర్ వాడదాం. కాకపోతే ఎలా ఉంటుందో తెలీదు దాని పవర్. మన బల్బజర్ చాలా తక్కువ లెవెల్ 31 గైస్. స్లీపింగ్ పౌడర్ మళ్ళీ స్లామ్ వాడింది, ఎక్కడ అవుతుందో తెలీదు. బతికే ఉంటుందా? అప్పు స్లీపింగ్ పౌడర్ పని చేయలేదు గైస్. అటాక్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఏం వాడినా సింథసిస్ వాడదాం. బతికి ఉన్నాం అలాగా. పని చేసింది గైస్. ఫస్ట్ సింథసిస్ ఫస్ట్ పని చేసింది గైస్. ఎప్పుడు ఫస్ట్ పని చేయదు కదా. ఓకే సింథసిస్ ఫుల్ హీల్ అయిపోము కానీ తెలియదు గైస్. అవ్వలేదు, కొంచెమే అంత వచ్చింది. డ్రాగన్ టైలా చచ్చిపోవచ్చు గైస్, చెప్పలేను, అది చాలా పవర్ఫుల్గా ఉంది. గైస్ ఏమైంది? చచ్చిపోలేదు కదా బల్బజారు. పోకేమాన్ స్విచ్ అయిపోయింది గైస్ దానికి. అదే ఏమొచ్చింది ఏంటో. ఏంటి గైస్ ఇదా? ఓకే గైస్ దీంతో అటాక్ చేసేద్దాం. థీఫ్ వాడదాం. ఓకే గైస్ అటాక్ మిస్ అయింది అంతే. ఓకే కామెడీగా దాని అటాక్ మిస్ అయిపోయి మన అటాక్ పడింది. థీఫ్ డ్రాగ్ టైము డ్రాగన్ టైప్ మీద పనిచేద్దాం చెప్పలేను, అయినా మనం తక్కువ లెవెల్. ఓకే గైస్ మళ్ళీ వాడేస్తాను. ఓకే ఈసారి వేరే అటాక్ వాడదాం, అదేమంత ఎఫర్ట్ లేదు. స్లామ్ వాడింది చచ్చిపోతాం, ఇది మాత్రం కన్ఫామ్. ఓకే గైస్ చావలేదు మనం. ఓరే గైస్ ఇది చాలా పవర్ఫుల్గా తగులుతుంది అంటారా? అంత పవర్ఫుల్ ఏం లేదు గైస్. మళ్ళీ అటాక్ వాడదాం, బతుకుంటే ఉంటాం లేకపోతే అయిపోతాం. పోకేమాన్ మాత్రం బెటర్ ఏమో. ఓకే మందే ఫస్ట్ పడింది. అప్పు వాళ్ళు కామెడీకి పోకేమాన్ దగ్గర వెళ్తే ఇంకంతే గైస్, మామూలు కామెడీ. డ్రాగన్ టైల్ చచ్చిపోద్ది. చచ్చిపోయిందా? ఓకే గైస్ అనుకున్నట్టు చచ్చిపోయింది. పోకేమాన్ స్విచ్ అయిపోద్ది కదా గైస్ ఆటోమేటిక్గా. ఈసారి స్విచ్ అవ్వలేదు ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ. ఓకే దీన్ని తీసుకొద్దాం, దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. తట్టుకుంటుంది అనుకుంటా, చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడైనా అర్థమైందా? మామూలు బ్యాటిల్ చేస్తే ఎంత టైం పడుతుంది గైస్. ఓకే అటాక్ వాడితే గట్టి వెళ్తుంది. క్విక్ అటాక్ వాడదాం గైస్. వద్దు గాయస్ బెటర్ అనుకుంటున్నాను. ఏం వాడింది ఏంటో ఆక్వటైలా. ఓకే గైస్ ఆక్వటైల్ వల్ల మనం చచ్చిపోము కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంది. గాస్ట్ చూద్దాం ఎంత ఎఫెక్ట్ అవుతుందో. ఓకే గాస్ట్ గాయస్ ఏంటి గైస్ అది ఇంకొక గాస్ట్ అయిపోద్ది. కుక్ అటాక్ కూడా పడలేదు అనుకుంటా. కుక్ అటాక్ వాడదాం, ఫస్ట్ పడుద్ది, మనం చచ్చిపోకూడదు. అయిపోయింది గైస్. క్విక్ అటాక్ వాడి మంచి పని చేశాను, ఫస్ట్ పడింది అటాక్. ఓకే గైస్ డ్రాగన్ టైప్ పోకేమాన్ ఇంత కష్టపడ్డాం గైస్ ఓడించడానికి. పికాచు లెవెల్ 35కి వెళ్ళింది. ఓకే బల్బజార్ పిజియోటో. ఓకే గైస్ మనం అందరం అయితే చాలా అది మన ఈ పోకేమాన్ అన్నీ బాగా హెల్త్ గెయిన్ చేసినాయి, అది ఎక్స్పీ. ఓకే గైస్ ఈ ముసలోడు బుర్ర తినేసాడు గైస్. ఎంత ముసలోడు అయినా ఉన్నాయి అంత పోకేమాన్ ఎలా పట్టుకున్నాడు అర్థం కావట్లేదు. నేనైతే చాలా కష్టపడేవాడిని ఆ పోకేమాన్ పట్టుకోవడానికి. ఆ పోకేమాన్ పట్టుకోవడానికి మాస్టర్ వల్ల వేసేవాడిని. 500 కట్టాలి గైస్ వెళ్ళాలంటే. ఎంత హట్ ఇస్తాను గైస్ 500 మొక్కల మీదకి 30 పోకే వాళ్ళు ఇచ్చాడు. అంటే ఇది ఒక పార్క్ గైస్, మనం ఆ బయట ఉన్న పోకేమాన్లు పట్టుకోవచ్చు. అన్నీ దొరకవు, కొన్ని దొరుకుతాయి అందులో. ఓకే గైస్ అంటే ఇందులో చాలా తక్కువే ఉంటుంది నాకు తెలిసి. మొత్తం నేను తొందరగా ఎక్స్ప్లోర్ చేస్తాను. కొన్ని దారిలో ఉన్నాయి అంటే అన్ని ఎక్కువ కూడా లేవు, మన లైట్ వెళ్ళినవరు. ఓకే చెప్పాను కదా గైస్. ఓకే ఇక్కడ ఒక పోకేమాన్ ఉంది. ఎంత టైం ఇచ్చాడో అని నాకు చెప్పాడు కానీ సరే వినలేదు నేను. సరే లీఫ్ స్టోన్ దొరికింది గైస్. ఓకే లీఫ్ స్టోన్ బ్యాగ్ పెట్టేసుకున్నాను.
ఇది బ్యాగ్ ఎలా అంటే ఒక తపాలా ఉంటుంది కదా గైస్, అందులో అంత వేస్తే అంత ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. ఓ గైస్ బ్యాగ్లో పడింది. అలాంటి బ్యాగ్ గైస్ ఇదైతే ఫ్రీ పోకేబాల్లే విసిరేయచ్చు. ఓ అనుకోకుండా వేస్తాను గైస్, దొరికేస్తే పోను గైస్, దొరకలేదు. ఇదేంటి గైస్, దానికదే పోకేబాల్ వేసుకుని దానికదే బయటకు వస్తుంది. ఏమన్నా కామెడీయా గైస్. ఓకే పోకేబాల్, ఓకే గైస్ పోకేబాల్స్ చెప్పాను కదా గైస్, ఎంత దూరం కదా. సన్నీ డే అటాక్ అయితే వచ్చింది బయట. ఓకే గైస్ బయటకు వస్తాను. ఓకే ఇలా వెళ్ళు. ఓకే పోకేబాల్ తీసుకుందాం. వెళ్ళు. అమ్మ మళ్ళీ బ్యాటిల్ పడింది. ఓకే గైస్ మళ్ళీ పోకేబాల్ వేసాయి. దొరుకుతుంది గైస్, దొరకకపోతే అలా పారిపోతుంది దానికి అదే. దొరకలేదు గైస్, మళ్ళీ వేసేద్దాం పోకేబాల్. ఈసారి పారిపోలేదు. మనం ఇది వాళ్ళు ఇచ్చిన పోకేబాల్స్ గైస్, 500కి ఇచ్చారు. వేస్ట్ ఏమేం పడలేదు. అలాగా టైం లిమిట్ గైస్. ఇదేంటి ఎన్ని పోకేబాల్ వేయాలి దీనికోసం? ఈ టైం దొరకద్దు అనుకుంటా. ఓ గైస్ లాస్ట్ కొంచెం క్లోజ్, పారిపోయింది గైస్. ఓకే గైస్ హెచ్పి అప్, మెడికిట్లోకి వెళ్ళిపోయింది. ఓకే మనం ఎలాగా పట్టుకోలేమని వాళ్ళకి అర్థమైపోయి ఈ గేమ్ వాళ్ళు ఏం చేశారు, మన కోసం దీన్ని బయటే వదిలేశారు గాయస్. ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. ఓకే గైస్ ఎలాగా మనం పట్టుకోలేమని వాళ్ళకి అర్థమైపోయింది. ఓ గైస్ నిక్ నేమ్ షర్ట్. ఓకే గైస్ బ్యాక్ ఓకే నొక్కేద్దాం. దానికి ఉండి పద్దే. ఓకే బిల్లీ పీసీ వాటర్ టైప్ దాంట్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇంకా టైం ఉంది కాబట్టి ఏమైనా పోకేమాన్ పట్టుకుంటాను. వీడియో ఇంకా వేస్ట్ కట్. ఓకే గైస్ ఇక్కడ సఫారీ బాల్స్ అయితే అయిపోయినాయి మన దగ్గర, ఇంక వెళ్ళిపోవడమే. చాలా పోకేమాన్లు అయితే పట్టుకున్నాను నేను, ఆయన మీకు తర్వాత చూద్దాం. ఓకే తర్వాత వస్తాను భయ్యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చేయాలో మనం అంతా చేస్తాం. ఓకే గైస్ ఇక్కడ స్టోరీ అయితే ఇది. ఇంకా మనం జిమ్ బ్యాటిల్ చేయడానికి పెద్ద తతంగం అయితే పెట్టాడని మీకు ఆల్రెడీ చెప్పాను. అది ఏ తతంగం ఎలా చేయాలి అంతా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుంది. వీటి నుంచి కూడా వెళ్ళచ్చు కదా. పికాచుని అయితే హీల్ చేసుకోవాలి మనం. ఆ ముసలోడు పెద్ద తతంగం చేశాడని చెప్పాను కదా గైస్. ఆ సఫారీలో మనం పోకేబాల్స్ కూడదు, మన పోకేమాన్స్ కూడా వాడకూడదు గైస్. ఆడిచ్చిన పోకేబాల్స్తో అలా ఇసురుకుంటూ పట్టుకోవాలి. ఆడిచ్చిన వాటిని వాడాలి గైస్. ఆడిచ్చిన వాటితోనే నేను అవి నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను గైస్. ఇప్పుడైతే అసలు జిమ్ బ్యాటిల్ గురించి ఏం చేయాలో చూద్దాం. ఓకే వీళ్ళైతే చేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి ఆ తతంగం ఏంటో మీకు చెప్తాను రండి. ఇటైతేనే వెళ్ళాలి. ఓకే ఇటు వెళ్ళిపోదాం. ఏమైంది గైస్ ఆగిపోయింది. ఓకే గైస్ ఇటు వెళ్ళాలి. ఇంకా మనం ఎలా వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఓకే వచ్చేస్తున్నాం. వచ్చేసాం. ఇటుగా కొంచెం ఇటుగా అండర్-19 ఇక్కడ చాలామంది ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఓడించి అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఆడ ఒక టికెట్ లాంటిది ఎత్తాడు. అది వచ్చిన తర్వాత మనం జిమ్ బ్యాటిల్లోకి వెళ్ళగలం గైస్. ఎప్పుడైనా అర్థమై ఉంటుంది ఎంతమంది ఉంటారని. మేము ఒక 10-15 మంది ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఓడించాలి గైస్. సరదా తీరిపోద్ది అంతే గైస్, సరదా తీరిపోద్ది. ఓకే సరదా ఇంకోండి గైస్ ఫస్ట్ ట్రైనర్. ఇంక వీళ్ళందరితో బ్యాటిల్ చేసిన తర్వాత అప్పుడు కలుపుతాం గైస్. ఓకే ఇక్కడికి అంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో మీకు దారి తెలియకపోవచ్చు. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే దారి చెప్తాను. ఈ ఇంట్లో ఏమన్నా కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను గైస్. ఎందుకంటే ఇక్కడ వరకు నేను బ్యాటిల్ చేసి బాగా అలసిపోయాను గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లోనే మీకు అంతా చూపిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే ఇంట్లో ఏముందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను గైస్. ఇంట్లో అయితే ఏముందో నేను చెప్పను ఇప్పుడే. ఓకే గైస్ ఈ వీడియో అయితే అంతే. ఈ దారి మొత్తం మీకు అంతా నెక్స్ట్ ఎపిసోడ్లోనే. మధ్యలో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరినీ ఓడిస్తాను. ఇంకెవ్వరు లేరు మనకి ఇక్కడ రావడమే ఇటు. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. ఓకే గైస్ ఈ వీడియో అయితే అంతే. ఓకే మీరు ఇంకా నా ఛానల్ ఎవరెవరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇవన్నీ చేసేయండి. ఓకే గైస్ బాయ్.